హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాశి. హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఇచ్చే ఈ చిన్న చేపల్ని చాలా ఫాస్ట్గా సింపుల్గా చాలా రుచిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకోవాలి. చేపల పులుసులో ఎప్పుడు కానీ దంచి వేసిన వెల్లుల్లి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ ముక్కలు. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంతమంది చిన్న చేపల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు, కొంతమంది వేయరు. వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది హోటల్ స్టైల్లో లాగా. అలాగే కట్ చేసుకున్న ఒక చిన్న టమాటా ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. చేపల పులుసులో కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనం చింతపండు రసం వేస్తాం కదా. సో ఆ పులుపు కారం ఈక్వల్గా సెట్ అయ్యేలాగా చూసుకుంటే మన చేపల పులుసు మరింత టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని చింతపండు రసాన్ని అయితే తీసుకున్నాను. ఈ చింతపండు రసంతో పాటు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం వేసుకున్న ఉప్పు కారాలన్నీ ఈ చింతపండు రసంలో బాగా బాయిల్ అయితే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇంకా వాటర్ అంతా ఇంకిపోయింది అన్నప్పుడు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ముందుగా కడిగి ఉప్పు పసుపు వేసి పెట్టుకున్న చిన్న చేపలను అయితే వేసుకోవాలి. ఈ స్టేజ్లో చిన్న చేపలు వేయడం వల్ల కరిగిపోవు, చాలామంది అనుకుంటుంటారు. బట్ ఈ స్టేజ్లో వేయడం వల్ల ఆ చేపలకి ఉప్పు కారాలన్నీ బాగా పట్టి చాలా బాగుంటుంది. సో ఇలా చేపలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు చేపలకి ఉప్పు కారం పట్టేలాగా చూసుకుంటున్నాను. మీరు ఎక్కడా గరిటతో కలబెట్టనే కూడదు, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మన చేపలు కాస్త ఫ్రై చేసిన తర్వాత మనకి కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి. ఈ చేపలు ఎక్కువసేపు పట్టవు ఉడకడానికి, సో అది చూసుకొని జాగ్రత్తగా కావాల్సినన్ని నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను. మన చేపల పులుసుని మరింత కమ్మగా మార్చడానికి ఇక్కడ నేను ఒక పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది మ్యాజిక్ మసాలా అనమాట. ఇది వేయగానే చేపల పులుసు మరింత కమ్మగా ఉంటుంది. అదేంటంటే ఈక్వల్ క్వాంటిటీలో ఆవాలు, మెంతులు, మిరియాలు అలాగే ధనియాలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ పట్టేసుకోవాలి. లాస్ట్లో ఈ పౌడర్ వేయడం వల్ల చేపల పులుసు అనేది మరింత కమ్మగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.